మనము గర్భసంచి చిన్నగా ఉంటే ప్రెగ్నెన్సీ అందదా అనే దాని గురించి తెలుసుకుందాం. చాలామంది మా దగ్గరికి గర్భసంచి చిన్నగా ఉందని, గర్భసంచి సరిగ్గా డెవలప్‌మెంట్ కాలేదని, వీళ్ళకి సరగసి ట్రీట్మెంట్ అవసరమని వస్తారు. ఇలా వచ్చిన వాళ్ళలో కొందరు హైట్ తక్కువ ఉన్నారని, సో, అందుకని వీళ్ళకి గర్భం అందకపోవచ్చని అనేవాళ్ళు గూడా ఉన్నారు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నా. నా దగ్గర ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి వచ్చింది. ఆల్‌మోస్ట్ షీ ఈస్ వెరీ షార్ట్ డ్వార్ఫ్ లాగా ఉంటది. తనకి స్కాన్ చేశారు. గర్భసంచి చాలా చిన్నగుందన్నారు. నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదన్నారు. వాళ్ళు సెకండ్ ఒపీనియన్ గురించి నా దగ్గరకొచ్చారు. మేము వాళ్ళకి ఫర్దర్‌గా కొన్ని టెస్ట్‌లు చేసి, తను అంత చిన్నగా ఉన్నా గూడా గర్భసంచికి ప్రెగ్నెన్సీ బేర్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి, తనకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వడంలో హ్యాపీగా తను ప్రెగ్నెన్సీ వచ్చింది. అండ్ రీసెంట్‌గా తను డెలివరీ గూడా అయిందనమాట. కాబట్టి దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందేంటి? మన బాడీ సైజ్ బట్టి, హైట్ బట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు. గర్భసంచి చిన్నగా ఉంటుందనుకోవడం ఇవంతా కరెక్ట్ గాదు. సో, ప్రతి ఒక్కరిది కరెక్ట్‌గా మనం కండిషన్ అసెస్ చేసి చూడడం ఇంపార్టెంట్. మనము స్కానింగ్ చేసినప్పుడు గర్భసంచి చిన్నగా అనిపించినప్పుడు, మనం ఫర్దర్‌గా చేసే టెస్ట్‌లని హిస్ట్రోస్కోపీ అంటారు. హిస్ట్రోస్కోపీ అనేది ఒక కెమెరా టెస్టు. ఇది మనకు స్కానింగ్‌లో బయట నుంచి చూస్తున్న గర్భసంచి క్యావిటీ అనేది ఎలా ఉంది? గర్భసంచి క్యావిటీలోనే బేబీని బేర్ చేయాలి. సో, ఈ క్యావిటీ సైజ్ ఎలా ఉంది? కెపాసిటీ ఎలా ఉందనేది మనము ఈ హిస్ట్రోస్కోపీ పరీక్షలో చూడవచ్చు. అదే కాకుండా వాళ్ళ గర్భసంచి పొర అనేది ఎలా మందబడుతుంది? దీనికే మనము మార్క్ హెచ్ఆర్‌టీ అంటే పొర డెవలప్ కావడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. అవి పెట్టి మనం ఒక వారం 10 రోజులు వాడిన తర్వాత స్కాన్ చేయడం ద్వారా గూడా వాళ్ళకి గర్భసంచి పొర ప్రెగ్నెన్సీ అందడానికి కరెక్ట్‌గా డెవలప్ అవుతుందా తెలుస్తుంది. సో, ఎప్పుడైతే మనకి థిక్‌నెస్ అనేది 8 మిల్లీమీటర్స్ అలా వచ్చింది, వాళ్ళకి హిస్ట్రోస్కోపీలో యుటరస్ ఒక క్యావిటీ అనేది మంచిగా అనిపించిందో, వీళ్ళు ఖచ్చితంగా తన ఓన్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయవచ్చు. సో, ఇదే కాకుండా కొందరికి యూనికార్నియేట్ యుటరస్ అనే ప్రాబ్లమ్ ఉంటది. అంటే వీళ్ళకి పుట్టుకతోనే గర్భసంచి ఒకటే సైడ్ డెవలప్ అయ్యి ఉంటది. వీళ్ళకి గూడా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వస్తుంది. అలానే వాళ్ళకేమైనా ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటే మనం చేసే ట్రీట్మెంట్స్‌లో గూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ఇన్‌ఫాక్ట్ డెలివరీ అయ్యేంత వరకు గూడా వాళ్ళకసలు యూనికార్నియేట్ యుటరస్ ఉందని గూడా తెలిసే అవకాశం గూడా లేదు. ఇంకొకందరికి యూనికార్నియేట్ యుటరస్ ఉండి ఒకవేళ ఐవీఎఫ్ అనేది అవసరమైతే మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది వీళ్ళకి ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండడం. ఐవీఎఫ్‌లో మనము పెట్టే ఎంబ్రియో నంబర్ బట్టి వాళ్ళకి సింగిలా, ట్విన్సా, ట్రిప్లెట్సా అనేది డిసైడ్ అయితుంది. సో, ఎప్పుడైతే ఈ కండిషన్ ఉందో మనము సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ని ప్రిఫర్ చేయాలి. దీని ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో గూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. సో, యూనికార్నియేట్ యుటరస్ ఉన్నప్పుడు మెయిన్‌గా మనం వర్రీ అయ్యేది ప్రీటర్మ్ లేబర్. అంటే నెలలు నిండక ముందే డెలివరీ కావడం. మనం ఈ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా వాళ్ళకి ఆ కాంప్లికేషన్‌ని గూడా ఆల్‌మోస్ట్ తగ్గించినట్లే. కాబట్టి యుటరస్ అనేది చిన్నగా ఉంది, ప్రెగ్నెన్సీకి సరగసీకెళ్ళాలి, ఆళ్ళు ట్రై చేయొద్దు అన్నవాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఈ టెస్ట్‌లని ఫాలో అయితే వాళ్ళకి ఓన్‌గా గూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతో ఉంటుంది.